ప్రపంచంలో అనేక ప్రాంతాలకు భౌగోళికంగా పర్యాటక పరంగా గుర్తింపు ఉంది. కానీ ప్రపంచం మొత్తం మీద ఒక వ్యాధి కారణంగా ప్రపంచ గుర్తింపు పొందిన ప్రాంతం ఉద్దానం. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొనడంలో పాలకుల వైఫల్యం ఉద్దానంలో కిడ్నీ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ఇకనైనా తమ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నారు ఉద్దానం ప్రజలు. ఒక ఊళ్ళో ఒకరికో ఇద్దరికో కిడ్నీ వ్యాధి ఉండటం సాధారణమే. కానీ ఒక ప్రాంతంలో 150 మంది అదే వ్యాధితో బాధపడితే ప్రాణాలు కోల్పోవలసి వస్తే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. సర్వేలు, పరిశోధనలు, అవగాహనలంటూ ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి, కానీ ప్రయోజనం శూన్యం. ఈలోపు ఎంతోమంది ఆ మాయదారి మహమ్మారికి బలైపోయారు, బలవుతూనే ఉన్నారు. ఆ ప్రాంతమే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో విస్తరించిందే ఉద్దానం. ఒకప్పుడు ఉద్దానం అంటే పచ్చని పంట పొలాలు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని వణికిస్తున్న కిడ్నీ వ్యాధులు. తీర ప్రాంతంలోని వందలాది గ్రామాల్లో కిడ్నీ వ్యాధి మరణ శాసనాన్ని లెక్కిస్తోంది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న కవిటి, కంచెలి, ఇచ్చాపురం, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస, పలాస, రణస్థలం మండలాల్లో 8 ఏళ్లలో దాదాపు 10,000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే కుటుంబాలు తమకు కిడ్నీ వ్యాధి ఉందని తెలిస్తే ఇక చావు కోసం ఎదురు చూడడమే తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. కొంతమంది ఆస్తులమ్ముకుని డయాలిసిస్ లాంటివి చేసుకుని కొన్ని రోజుల పాటు ప్రాణాలు నిలుపుకుంటున్నారు. కూలీ పని చేసుకుని బతికే వీరికి కొత్త మూత్రపిండాలను అమర్చుకోవడం అనేది కల్లో కూడా జరగని పనే. అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇక్కడ సర్వే జరిపి వ్యాధి తీవ్రత 50% చేరుకుని ప్రమాదకర స్థితిలో ఉందని నివేదికను సమర్పించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్దానంలో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాల్లోని ఏ ఇంట్లో చూసినా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కనిపిస్తారు. కిడ్నీ వ్యాధితో తల్లిదండ్రులు చనిపోగా అనాథలుగా మిగిలిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్యలు, చేతికందిన కొడుకు కిడ్నీ వ్యాధితో చనిపోగా రోదిస్తున్న తల్లిదండ్రులు. ఎటు చూసినా విషాద ఛాయలే. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చెయ్యించుకోలేని దీన పరిస్థితి ఓ పక్క. వ్యాధితో పుట్టుక్కున రాలిపోతున్న ప్రాణాలను చూసి మానసిక వేదనతో నలిగిపోతున్నారిక్కడి ప్రజలు. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు అసలు కారణాన్ని వెతికేందుకు 2004 నుంచి అధికారులు సర్వేలు జరుపుతున్నారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు పరిశోధనలు చేస్తున్నారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఉద్దానం ప్రాంతంలోని అనేక మండలాల్లో స్క్రీనింగ్, ఎర్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అనే కార్యక్రమాన్ని శాస్త్రీయ విధానంలో సర్వే జరిపారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి నుంచి రక్తం, మూత్రం శాంపిళ్లను సేకరించారు. వీటితో బావులు, పంపుల నుంచి నీటిని సేకరించి నమూనాల విశ్లేషణ కోసం అమెరికాకు సైతం పంపారు. అయినా కారణం తెలియలేదు. రాష్ట్రానికి దూరంగా ఓ మూలగా విసిరేసినట్లు ఉన్న ప్రాంతం. పాలకుల చూపు అంత దూరం పోకపోవడం వల్ల కావచ్చు, ఓట్ల రాజకీయంలో పెద్ద ప్రాధాన్యం లేకపోవడం కావచ్చు. ఉద్దానం సమస్య తెరపైకి వచ్చినప్పుడల్లా అయ్యో పాపం అన్నవాళ్లే తప్ప దాని మీద పూర్తిగా దృష్టి పెట్టిన వాళ్ళెవరూ లేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యను టేకప్ చేయడంతో పరిస్థితి మారింది. ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఉద్దానం ప్రజల్లో ఆశ చిగురించింది. పవన్ కళ్యాణ్ తమకు తోడుగా ఉన్నాడనే భరోసా ఉద్దానంలోని భవిష్యత్ తరాలకు కొత్త వెలుగు నింపుతోంది. సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏమిటి, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఏళ్ల తరబడి ప్రశ్నలుగానే మిగిలాయి. ఉద్దానం కిడ్నీ బాధితులకు సానుభూతి తప్ప పరిష్కారం దక్కలేదు. ఒక దశలో ఇదింతే, వాళ్ల బతుకులు మారవు అంతే అని వదిలేశారు. మీడియాలో వచ్చిన కథనాలు, బాధితుల ఆవేదన ఉద్దానం సమస్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కదిలించింది. ఆయన స్పందన పాలకుల్ని కదిలించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఉద్దానానికి రప్పించింది. ఇవాళ కాకుంటే రేపు తమ బతుకులు బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు బాధితులు. పాలకులు పట్టించుకోవడం మానేశారు. బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లో నీళ్లన్నీ ఇంకిపోయాయి.
వైద్యం కోసం ఆస్తులన్నీ కరిగిపోయాయి. కనిపించిన దేవుణ్ణల్లా మొక్కారు. ఎవరూ పట్టించుకోలేదు. దేవుడు కూడా పట్టించుకోడనే భావంలో ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితులకు మనిషి రూపంలో అండగా నిలిచాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉద్దానం సమస్య గురించి తెలుసుకున్న తర్వాత దానిపై అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపించాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం పర్యటనతో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఉద్దానం కిడ్నీ సమస్యల మీద ఓ డాక్యుమెంటరీని రూపొందించింది జనసేన. ఉద్దానం బాధితులతో నేరుగా మాట్లాడేందుకు ఇచ్చాపురం చేరుకున్నారు. బాధితులతో నేరుగా సమావేశమయ్యారు. వారి సమస్యలేంటో వారితోనే చెప్పించారు. ఎన్నాళ్లు పాలకులు ఎందుకు పట్టించుకోలేదంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే పరిష్కారమయ్యే సమస్యపై ఇంత చిన్నచూపు ఎందుకంటూ నిలదీశారు. 48 గంటల్లోగా ఉద్దానం బాధితుల సమస్యలు పరిష్కరించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీలాగా వేసి ఈ ఉద్దానం సమస్యని గుర్తించి ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా అలాగే ఏ విధమైన మీరు మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ముందుకి తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. ఇచ్చాపురంలో పవన్ పర్యటనతో ప్రభుత్వం హడావుడిగా సమస్య అధ్యయనానికి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. కుప్పం తరహాలో ఉద్దానంలోనూ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, డయాలసిస్ సెంటర్లు స్థాపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దానం సమస్యను ప్రత్యేకంగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. ఉద్దానంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించడం, సమస్య తీవ్రతను అర్థం చేసుకునేందుకు మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఉచితంగా మందులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ ఇచ్చాపురం పర్యటన తర్వాత ఉద్దానంలో పరిస్థితులు మారాయి. జనవరిలో ఇచ్చాపురం పర్యటన తర్వాత ఫిబ్రవరిలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కూడా ఉద్దానం బాధితుల సమస్యలను యూనివర్సిటీలోని నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్లతో ప్రస్తావించారు. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కోరారు. పవన్ సూచనతో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలోనూ కదలికొచ్చింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు పరిష్కారం కనుక్కునేందుకు అమెరికా నుంచి ప్రత్యేక బృందం శ్రీకాకుళం చేరుకుంది. I try to understand how prevalent the disease is and what's been done in terms of tests that have been performed in this patient population in this area. And then hopefully tomorrow we'll also work on a plan that could systematically bring resources and bring more scientific attention to the problem, both locally and internationally. So it's been a very, very important experience for me to see all this, and it further motivates me to help in whatever way I can. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తాను రూపొందించిన నివేదిక అందించారు. ప్రొఫెసర్ల పరిశోధన తర్వాత యూనివర్సిటీ వైద్య బృందంతో పాటు పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్తో ఉద్దానం సమస్యకు పరిష్కారంపై చర్చలు జరపనున్నారు. ఇవి ఒక కొలిక్కొస్తే ఉద్దానం కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులొచ్చినట్లే. ఉద్దానం విషయంలో ఏ చిన్న పరిష్కారం కనిపించినా అది పవన్ కళ్యాణ్ చొరవే అనేది బాధితులు, పాలకులు చెబుతున్న మాట. ఉద్దానంలో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం పర్యటించింది. కవిటి మండలం బొరివంకకు చేరుకున్న జోసెఫ్ బొరవింత్రే, సుబిశెట్టి సుధాకర్ బృందం కిడ్నీ రోగులతో కలిసి మాట్లాడారు. వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి తెలుసుకున్నారు. ఉద్దానంలో శాశ్వత కిడ్నీ పరిష్కారానికి రీసెర్చ్ కేంద్రం అవసరమంటున్న జోసెఫ్తో మా ప్రతినిధి శ్రీనుబాబు ఫేస్ టు ఫేస్.
ఉద్దానం కిడ్నీ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా జనసేన కీలక అడుగు వేస్తుంది. ఏదైతే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెషనల్ బృందం ఇప్పటికే ఉద్దానం కిడ్నీ బాధితులతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. ఏదైతే శాశ్వత పరిష్కారానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఇప్పటికే పేషెంట్స్ తో మాట్లాడారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమిక వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఈ ముఖాముఖి ద్వారా ఏ మేజర్ ఫైండింగ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏ విధంగా ఈ ముఖాముఖి ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం అతని మాటలోనే తెలుసుకుని ప్రయత్నించారు. హాయ్ సార్, after interaction of these people, interaction of the people of Uddanam, what are the major findings and what are the assistance they need from you? So I would just say that it's a very brave group of people who have a terrible disease, and we have to find out what is predisposing them to this failure of their kidneys, and hopefully we can work to understand it better and to come to new approaches to prevent it and to prevent the progression and to treat it when it gets very severe. Have you ever seen this type of huge amount of people suffering from kidney diseases? Have I ever? I mean, clearly I'm learning about the prevalence of the disease. Clearly there are many people in this area, and it seems like too many people than one would expect. And so we have to learn more about that and learn more about what the real incidence is and prevalence is. And we just need to get more information about that at this point. But I've never really seen this concentration before, but I don't have a good sense of the of the overall burden in people who are not here. ఏదైతే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం, ఖచ్చితంగా ఈ కిడ్నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే వరకు కూడా మేము మా యూనివర్సిటీ తరఫున జనసేన తరఫున కూడా ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పి డాక్టర్ జోసెఫ్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అందరితో కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఈ నివేదికను రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి అందించడం జరిగింది. తర్వాత సీఎం కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా.